రసాయనిక వ్యవసాయం నుండి ప్రకృతి వ్యవసాయం రావడానికి కారణం, ఈ సంవత్సరం ఒక 100 కేజీలు వేసామనుకోండి, మారో సంవత్సరం ఒక 120 కేజీలు వేస్తేనే కానీ పంట రాకుంటుంది. అందువల్ల దాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం 140 కేజీలు వేయవలసి వస్తుంది. అంటే ఎరువులు ఎక్కువ మోతాదు పెంచితేనే కానీ పంట వస్తుంది. ఇది చూసి ఇలా కాదు, ఇలా ఎలా పెంచుకుంటూ పోతే మనకి ఎంత దిగుబడి వస్తుందో అంత రసాయనాలు వేయవలసి వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ ప్రకృతి వ్యవసాయం మారడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయంలోని సంవత్సరానికి సంవత్సరం భూసారం పెరుగుతుంది, పంట దిగుబడి పెరుగుతుంది, పంట కూడా నెల 2 నెలల వరకు వర్షం పడకపోయినా సరే పచ్చదనంగా ఉంటుంది. అందువల్లనే ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మేము రావడం జరిగిందండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోన ఈశ్వరరావు. మాది చిన్నగోవాడ గ్రామం, జీకొత్తపల్లి పంచాయతీ. నేను 2017 నుండి కూడా ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చామండి. గతంలో రసాయన వ్యవసాయం చేయడం చేత భూమి తేమ తొందరగా ఆరిపోయేది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఘనజీవామృతం, ద్రవజీవామృతం మేము ఎక్కువగా వాడడం, ఆచ్ఛాదన ఈ 3 రకాలుగా వాడడం చేత తేమ ఎప్పుడు కూడా పట్టి ఉంటుంది భూమిని. కంది వరి మోడల్ అంటే ద్విదళ జాతి, ఏకదళ జాతి 2 పెట్టి కంది వరి మోడల్ వేసాము. పంట కూడా బాగానే వచ్చింది. అది హార్వెస్టింగ్ అవుతుంది. తర్వాత కంది తర్వాత హార్వెస్టింగ్ అవుతుంది. మాకు ఉన్న ఈ విస్తీర్ణంలోని మేము ఏ గ్రేడ్ మోడల్ వేసామండి. చుట్టూ 6 అడుగుల గట్టు వెడల్పు చేసుకొని ఆ గట్టు పైన మా దాంట్లో పండ్ల జాతి మొక్కలు వేసుకున్నామండి. అరటి, కొబ్బరి, మామిడి, జామ, బొప్పాయి మొక్కలు వేసుకున్నామండి. వాటిల్లో కింద మనం బయోడైవర్సిటీ క్రాప్ అనేసి బెండ, వంగ, బీర, చేమదుంపలు, కర్రపెండలు ఇలాంటివన్నీ కూడా వేసుకోవడం జరిగిందండి. వీటి వల్ల ఈ సంవత్సరంలో నాకు ఆదాయం దగ్గర 16,000 దాకా వచ్చిందండి ఏ గ్రేడ్లోని. పచ్చింట్లో సుమారు 10 ఇంట్లలోని 4 రకాలు మేము వేయడం జరిగిందండి. 10 ఇంట్లలోని మేము ఇది సపరేట్గా మోడల్గా ఇది వేసాము. ఈ సంవత్సరం బాగానే వచ్చింది, ఆదాయం కూడా వస్తుందండి. బొబ్బరి, గోంగూర, రాగులు కూడా వస్తాయి, ఆదాయాలు వస్తాయండి. అరవై సెంట్లు 20 సెంట్లలో మేము ఏటీఎం మోడల్ వేసామండి. 18 రకాల వరకు మా పంటలో అందులో వేసుకోవడం జరిగింది. తోటకూర మీద ఆదాయం వచ్చిందండి, గోంగూర మీద ఆదాయం వచ్చింది. తర్వాత అంటే బంతి చుట్టూ బంతి మీద ఆదాయం వచ్చింది. తర్వాత అంటే దుంపజాతి ఇప్పుడు ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ 3 రకాల దుంపజాతులు పెట్టుకున్నాం. మొత్తం మీద నాకు దగ్గర 6 నెలల దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా 32,000 రూపాయల వరకు మాకు ఆదాయం వచ్చిందండి. మళ్ళీ రీసోయింగ్ చేసుకున్నాం. రీసోయింగ్ చేసుకుంటే ఇప్పుడు ఆదాయానికి ప్రజెంట్ ఆదాయానికి రెడీగా ఉన్నదండి. 15 రోజులకు ఒకసారి జీవామృతం కూడా ఇవ్వడం జరుగుతుంది. 25 రోజులకు ఒకసారి నియమాస్త్రం తప్పనిసరిగా పిచికారి చేస్తాను. అన్ని రకాల పురుగులు, గుడ్లు కూడా పూర్తి స్థాయిలో నశించిపోతాయి. గుడ్లు నశించినప్పుడు ఇంకా పురుగు అనేది ఉత్పత్తి లేకుండా ఉంటుంది. అందువల్ల మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సంవత్సరం ఇలా చేయడం చేత భూసారం పెరుగుతుంది. భూసారం పెరగడం వల్ల మనకి తక్కువ ఖర్చు అవుతుంది, ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. తర్వాత మంచి ఆహారం అంటే రసాయనం లేని ఆహారాన్ని మేము పండిస్తున్నాం. పండించిన తర్వాత మా ఆహారం తినడం వల్ల మేము ఆరోగ్యంగా కూడా ఉంటున్నాం. మా కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ఇదే ఆహారం పంపిణీ చేస్తున్నాం.
ఆదాయం ఏటీఎం ద్వారా వస్తుంది. తర్వాత అంతే వరి ఉందండి, వరి వల్ల కూడా మాకు కొంత ఆదాయం వస్తుంది. తర్వాత గతంలో మేము రోజుకి పూటకి ఒక్క రకమైన కూర వండుకుండేవి. ఇప్పుడు అలా కాదు, ఏటీఎం ఉండడం చేత రోజుకి 2-3 రకాల కూరలు వండుకొని పూటకి వండుకొని తింటున్నామండి. మేము అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాం. ఏటీఎం వేయడం చేత ఇంత ఆదాయం ఉంది, ప్లస్ మనకు కావలసిన 2-3 రకాల కూరలు పూటకి ఒక రోజు వండుకొని తినడానికి కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఇది చాలా మంచి పద్ధతి అండి. ఈ ఏటీఎం వాళ్ళు అందరూ కూడా వేసుకొని ఇదే పద్ధతిలో పాటించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను.